శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మధుర ఆమ్ల తిక్తాదుల ఔషధీయ ఉపయోగాలు. సుశ్రుత తీపి, పులుపు, చేదు రుచులుండే ద్రవ్యాలను వాటిని ఔషధాలుగా వాడే పద్ధతిలో అవతరించు. మధురాది ద్రవ్యాల్లో శాలి, షష్టిక, గోధుమ, పాలు, నెయ్యి, ఫలరసాలు, తేనె, మజ్జ, శృంగాటక, కసేరు, ఇర్వరు, గోక్షుర, గంభీరి, కలువ గింజలు, ద్రాక్ష, ఖర్జూరం, బల, కొబ్బరి, చెరకు, ఆత్మగుప్త, విదారి, ప్రియాలక, మధుక, తాళ, కుసుమందలు పేర్కొనదగ్గవి. వీటిలో ప్రతి ఒక్కటి మూర్ఛ, మంటలు పోగొట్టుటలో ఉపయోగిస్తుంది. జ్ఞానేంద్రియాలకు ఓదార్పిస్తుంది. కానీ వీటిని అతిగా తీసుకుంటే క్రిములు పుడతాయి, కఫానికి సంబంధించిన రోగాలు వస్తాయి. వీటి నుండి వచ్చిన మందులను కూడా అవసరమైతేనే వాడాలి. తీయగా ఉన్న వాటిని మందులైనా సరే ఎక్కువగా తింటే దగ్గు, పడిసె, నోటిలో తీపు, పొక్కులు, కురుపులు, కంతి, బోధకాలు, దళసరి నాలుక, గుడలేపాది సమస్యలు వస్తాయి. దాడిమ, ఆమలక, ఆమ్ర, కపిత, కర్మర్ధక, మాతులంగ, అమ్రాతక, బదర, తింతిడి, పెరుగు, మజ్జిగ, కంజీక, లకుచ, ఆమ్ల, వెటస, లొనాల వల్ల మందులు. వీటిని సొంటితో కలిపితే గొప్ప జీర్ణకాలు, ఆకలిని పుట్టించే ఔషధాలు తయారవుతాయి. ఇది వాయువును, చీముతో కూడిన స్రవాలను సృష్టించగలవు. రతి సామర్థ్యాన్ని పెంచే శక్తి కూడా వీటికి ఉంటుంది. అలాగని ఎక్కువగానో అనవసరంగానో వాడిస్తే మాత్రం ఇవి హాని చేస్తాయి. అవయవాలు వదిలై జారిపోవడం, గొంతు బిరుసెక్కిపోవడం, గుండె అదరడం, నోరు పొక్కడం, గాయాలను, లోపలి కురుపులను సృష్టించడం వంటి సమస్యలు ఉత్పన్నం చేస్తాయి. క్షారద్రవ్యాలు యవక్షార, సర్జికాల వంటివి. వీటిని లవణ బృందం అనవచ్చు. ఇది విరేచనం కోసం, అరుగుదల కోసం, చీము రసాల స్రావం కోసం స్వేదకారకాలుగా వాడతారు. వీటి శక్తి శరీరమంతా శరవేగంతో పాకుతుంది. వీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల శరీరంలో నాళాలకు అవరోధాలు ఏర్పడి దురదలు, కురుపులు పుట్టుకొస్తాయి. చర్మం వివర్ణమవుతుంది. రక్తవాతం, పిత్తరక్తం ప్రకోపించబడతాయి. పుంస్త్వం తగ్గవచ్చు. ఇక చేదు ద్రవ్యాల బృందంలోనివిగా వ్యోష, శిగ్రు, మూలక, దేవదారు, ముష్ట, సుకుష్టక, లసున, వల్గుజీఫల, గుగ్గులు, లాంగల్యాదులు పరిగణించబడుతున్నాయి. ఇవి ఆకలిని పెంచుతాయి, క్షాళకాలుగా పనిచేస్తాయి, కానీ కఫానికి ఇబ్బంది కలిగిస్తాయి. కుష్ఠని, దురదల్ని పోగొడతాయి. బలుపును, అనవసర కొవ్వును, బడలికను, ఆయాసాన్ని, క్రిములను తొలగిస్తాయి. వీర్యాన్ని కూడా అదుపు చేస్తాయి, కానీ అతిగా వినియోగిస్తే తల తిప్పడం, మంట కలుగుతాయి. ఇక తిక్త లేదా వగరుగా ఉండే ఔషధీయ గుణాలున్న ద్రవ్యాలు కృతమాల, కరీర, హరిద్ర, ఇంద్రయవ, బృహతి, శంఖిని, గొడూచి, ద్రవంతి, త్రివృత, మండూక, పర్ణి, కారావెల్లక, వార్తాకు, కరవీరక, వాసక, రౌహిణి, శంఖపుష్పి, కర్కోటి, జయంతిక, జాతి, వర్ణక, నింబ, జ్యోతిష్మతి, పునర్నవాలు, కంటక వేత్రాలు కొంతసేపు నమిలితే తీయగా తగులుతాయి. ఇవి తిన్వాలును అనగా రసస్రవంతులను పారిస్తాయి, శరీరం తేలికపడేలా చేస్తాయి, జీర్ణాన్ని మెరుగుపరుస్తాయి, ఆకలి కలిగిస్తాయి, నాళాలు శుద్ధి చేసి జ్వరాన్ని, దాహాన్ని తొలగించి దురదలు పోగొట్టి మూర్ఛను నివారిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం మలమూత్రాలు పొడిబారిపోయి స్రావకాలు తగ్గుతాయి. జాగ్రత్తగా వాడితే పక్షవాతం, మెడవాలిపోవడం, పేగు కురుపులు, తలనొప్పి వంటి అసాధ్య రోగాలు కూడా నిమ్మలిస్తాయి. వగరు, పులుపు కలిసి ఉండే త్రిఫల, సల్లకి, జంబు, అమాత్రక, వట తత్సంహితలో తిందుక, వకుల, సాల, ముద్గ, చిల్లాకాలు దేన్నైనా పీల్చే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీలైనంత తక్కువ వాడాలి. ఇవి కాక మిశ్రమ రుచులు గల ఔషధులు ఒక 20 ఉన్నాయి. అవి హరిద్ర, కుష్ఠ, లవణ, మేషశృంగి, 2 రకాల బలలు, కచ్చిర, శల్లకి, పునర్నవ, శతావరి, అగ్నిమంత, బ్రహ్మదండి, స్వదంష్ట్ర, ఎర్రండక, యవ, కొల, కొలెత్త, కర్షసి, దశమూల. ఈ మందులు ఒక్కొక్కటి కానీ కొన్ని కలిపి కానీ త్రిదోషాలను చక్కగా కుదురుస్తాయి. ముఖ్యంగా అవసరం కంటే ఎక్కువగా పెరిగిపోయి మనిషిని చికాకుపరిచే వాత, కఫ, పిత్త అతిశయాలను తొలగిస్తాయి. శతావరి, విదారి, బాలక, ఉసీర, చందన, దూర్వ, వట, పిప్పలి, బదరి, శల్లకి, కదలి, ఉత్పల, పద్మ, ఉదుంబర, పటోలక, హరిద్ర, గుడ, కుష్టక, శతపుష్పి, జాతి, వ్యోష, అరగ్వధ, లాంగలి అనే మందులు కఫ విలంబక ఔషధాలు అంటారు. శరీరానికి కావలసిన కొవ్వుని ఇవ్వడంలో నెయ్యి, నూనెలు, బలాహారాలు, చిక్కుడు, బఠానీల వంటివి సుప్రసిద్ధాలే కానీ
నీరసించిన వారికి బలం అవసరమై అరిగించుకోగలిగిన పరిమాణంలోనే వీటిని వాడాలి. తెలివితేటలు, జ్ఞాపక శక్తి, అవగాహన సామర్థ్యం కోరుకునేవారు రోజు ఎంతో కొంత పరిమాణంలో నేతిని తీసుకోవాలి. పిత్తరోగికి నేతి మందే ప్రశస్తం. వాతరోగికి నేతినే కాస్త లవణంతో కలిపి ఇవ్వాలి. కఫరోగికి నేతిని వ్యోష క్షారములతో కలిపి ఇవ్వాలి. సెగ్గడ్డల వంటి ఎర్రకురుపులు, సైనస్, పురుగులు, ఊబకాయం, కఫవాత ప్రకోపాలు కలవారికి లవణ క్షార ఘృత మిశ్రమాలు పనిచేస్తాయి. మలద్వారం గట్టిపడిన వారికి నూనెతోడి వైద్యం అవసరం. వాతావరణ కారణంగా కానీ, బరువులు మొయ్యడం వల్ల కానీ, అతి సంభోగ సుఖం వల్ల కానీ, అతి వ్యాయామం వల్ల కానీ నీరసించిన వారికి కూడా నూనెతోడి వైద్యం అవసరం. ఇక్కడ నీరసించడం అంటే శరీరంలోని అతి ముఖ్య ద్రవాల్లో, కణజాలాల్లో అలసట. నెయ్యి కానీ, నూనె కానీ వేడి నీళ్లతో కలిపి ఒక పద్ధతి ప్రకారం రాయడాన్ని స్నేహకర్మ అంటారు. పిత్తదోషానికి స్నేహకర్మ చికిత్స తీసుకునేవారు వేడి నీటిని మాత్రమే తాగాలి. మంచి జీర్ణశక్తి కలిగి ఉండి కూడా వర్చస్నిగ్ధత గల మలం విసర్జించేవానికి త్వరలో వాత ప్రకోప దోషం వస్తుంది. అందుచేత విరేచనంలో తేడా రాగానే వాయు సమానతకి పైన చెప్పిన చికిత్సల్లో దేన్నైనా చేయించుకోవాలి. కఫవాయు ప్రకోపాలు కలిసి ఒకేసారి శరీరంపై దాడి చేసినా, విడివిడిగా వచ్చిన శ్యామాపక, కొర్రదోష, అన్న, పిన్యాకములతో మజ్జిగను, వేచిన బియ్యము పిండిని కలిపి డయాఫోరిక్ మెజర్స్తో చికిత్స చేయాలి. మాటిమాటికి బలహీనత వల్ల మూర్ఛితులయ్యే వారికి, గొంతు బిరిసెక్కిపోయిన వారికి, అత్యధిక స్థాయిలో బాణపొట్ట గల వారికి ఈ చికిత్స చెయ్యకూడదు. బ్రాహ్మీ ఘృతాది స్నేహపాకాలు, వాటి వినియోగాలు. శ్రీ మహావిష్ణువు శంకర భగవానులతోనూ, సూత మహర్షి, సౌనకాది మునిపుంగవులతో వెలయించిన గరుడ పురాణ ప్రవచనంలో ఆయుర్వేదం గురించి ధన్వంతరి సుశ్రుతునికి బోధన గావిస్తున్నాడిలా. సుశ్రుత, నేతితో, నూనెతో కొన్ని ఔషధాలు తయారు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు పనికి వచ్చే నేతిని, నూనెను ముందుగా వైద్యశాస్త్ర పరిభాషలో భావన అనగా మందుకి పనికొచ్చి శుద్ధి చేస్తారు. ఒక ప్రస్థ నేతిని ఒక్కొక్క అక్ష పరిమాణంలో శంఖ, పుష్టి, వచ, బ్రాహ్మి, సోమ, బ్రహ్మ, సువర్చల, అభయ, గుడీచి, అటరూషక వాగుజీలతోనూ, ఒక ప్రస్థ కంటకారి రసంతోనూ, ఒక ప్రస్థ పాలతోనూ కలిపి వండితే బ్రాహ్మీఘృతం అనే స్నేహపాకం తయారవుతుంది. ఇది జ్ఞాపక శక్తిని, తెలివితేటలను, బలాన్ని పెంచుతుంది. ఇలాంటిదే మరొక పాకం నేతితో త్రిఫల, చిత్రక, బల, నిర్గుండి, నింబ, వాసక, పునర్నవ, గుడూచి, బృహతి, శతావరులను కలిపి వండితే తయారవుతుంది. శాస్త్ర ప్రకారం శుద్ధి చేయబడ్డ ఈ మిశ్రమం ఆరంభ దశలో ఉండే ఏ రోగాన్నైనా అణిచివేస్తుంది. మధుక, మంజిష్ట, చందన, ఉప్పల, పద్మక, సూక్ష్మమైల, పిప్పలి, కుష్ట, త్వగైల, అగురు, కేసర, అశ్వగంధ, జీవనీయ ఔషధులను నీటిలో కలిపి బాగా ఆవిర్లొచ్చేదాకా మరిగించి అవశేషాన్ని అడకలో సగం నూనెతో కలిపి, ఒక అడకం పాలలో కలిపి, మరలా తక్కువ సెగలో ఉడికించి ఒక వెండి పాత్రలో ఉంచాలి. దీన్ని బల్యస్నేహ పాకం అంటారు. దీన్ని ఒకప్పుడు మహారాజులు నిరంతరం తీసుకునేవారు. ఇది సర్వ వాయుధాతు దోషాలను నివారిస్తుంది. శతావరి రసాన్ని, పాలను తలొక ప్రస్థ తీసుకుని ఒక్కొక్క కర్మ మాత్రంగా శతపుష్ప, దేవదారు, మాన్సి, శైలేయక, బల, చందన, తగర, కుష్ట, మనస్సిల, జ్యోతిష్మతులను వాటితో కలిపి ఒక ప్రస్థ నెయ్యి లేదా నూనె గల పాత్రలో వేసి మరిగించాలి. ముద్దగా లేదా తైలంగా తీసి దాచాలి. దీన్ని నారాయణ ఘృతం లేదా నారాయణ తైలం అంటారు. స్వయంగా మహావిష్ణువే దీన్ని ధన్వంతరికి ఇచ్చాడని ప్రతీతి. ఇది సర్వరోగ నివారణి. ఇంకా ఈ మూలకాలను నేతితో కానీ, నూనెతో కానీ తయారు చేసి ఉంచుకొని అవసరం మేరకు వాడవచ్చు. అవి ఏంటంటే శతావరి, గుడూచి, చిత్రక, వ్యోష, నింబక, నిర్గుండి, ప్రసారణి, కంటకారి, వర్షభు, బల, వాసక, త్రిఫల, బ్రాహ్మిక, ఎర్రండక, భృంగరాజ, యష్టి, ముసలి, దశమూల, ఖదిర, వట. వీటన్నింటినీ కషాయాలుగా కానీ, భస్మాలుగా కానీ భద్రపరచుకోవచ్చు. చిత్రక, అర్క, త్రివృత, యవాని, హయమారక, సుధ, బల, గణిక, సప్తవర్ణ, సువర్చిక, జ్యోతిష్మతి మూలికలను నూనెలో కలిపి వండిన దాన్ని నిశ్చందనం తైలం అంటారు. ఇది భగంధరములకు, అటు ఇటు ఇతర సమస్యలకు బాగా పనిచేస్తుంది. కణజాలాలు శుభ్రపరుస్తుంది. అవి బాగా పెరిగేలా చేస్తుంది. చర్మానికి చక్కటి రంగునిస్తుంది. ఆవ నూనెలో అజమోద, సింధూర, హరితాల, 2 రకాల నిస, 2 క్షారాలు, ఫెన,
ఆర్ద్రక, సరళ, ఇంద్రవారుని, అపామార్గ, కదల, చందన, గొర్రెమూత్రాలను వేసి తక్కువ సెగలో ఉడికించి తీసి దానికి ఆవు పాలు కలిపి తయారు చేసిన దాన్ని అజమోదాధిక తైలం అంటారు. ఇది కంతి వంటి చర్మరోగాలను కుదురుస్తుంది. నేర్పరి అయిన చికిత్సకుడు, తెలివైన గృహస్థు వీటిని ముందు అతి తక్కువ పరిమాణంలో తయారు చేసి పనితీరు చూసుకొని అప్పుడు బాగా తయారు చేసుకుంటారు. జ్వర చికిత్స. సుశ్రుత. ఏ జ్వరానికైనా ముందు లంఘనం చేయించాలంటే ఆహార స్వీకరణ ఆపాలి. రోగిని చలిగాలి, ఎదురుగాలి లేని చోట ఉంచాలి. కాచి చల్లార్చిన నీరే త్రాగించాలి. నొప్పి ఎక్కువై వచ్చే జ్వరం కాపడం పెట్టడం వల్ల పోతుంది. చాలా వరకు వాత జ్వరాలన్నీ గుడూచి ముస్తకాలను కషాయం కాచి ఇస్తే పోతాయి. దురాలభ కషాయం పిత్త జ్వరానికి మంచి మందు. కఫ దోషజనిత జ్వరానికి సొంఠి, పర్పట, ముస్త, బాలక, ఉసిర, చందనం, నెయ్యి, దురాలభలతో చేసిన కషాయాన్ని ఇవ్వాలి. పిత్త జ్వరానికి తిక్తక, ఎరండ, గుడూచి, సొంఠి, ముస్తకాలు కలిపిన కషాయాన్ని ఇవ్వాలి. సాధారణ జ్వరాలన్నీ బాలక, సొంఠి, పర్పటల కషాయానికి లొంగుతాయి. బాలక, ఉసిర, పాఠ, కంటకారి, ముస్తక, సురదారులను కలిపి కషాయం చేసి దాన్ని ధన్యాక, నింబ, ముస్తల ముద్దతో కలిపి తేనెతో రంగరించి తీసుకుంటే ఏ జ్వరమైనా తగ్గుతుంది. త్రిఫల, పటోలపత్ర, గుడూచిల కషాయం అన్ని జ్వరాలు తగ్గించడమే కాక వాత ప్రకోపం వల్ల వచ్చే బాధలు కూడా తగ్గించి ఆకలి పెంచుతుంది. హరితకి, పిప్పలి, ఆమలి, చిత్రకలను పొడి చేసి నాలుకపై వేసుకున్న జ్వరం తగ్గుతుంది. తగ్గకపోతే అప్పుడు ఆ పొడికి ధన్యాక, ఉసిర, పర్పట లేదా అమలకి, గుడూచి, చందనాల కషాయాన్ని కలిపి నీటిలో మరిగించి వడకట్టి నీరు పోగా మిగిలిన ముద్దను తేనెతో కలిపి తీసుకుంటే ఎంతటి మొండి జ్వరమైనా తగ్గాల్సిందే. సన్నిపాత అనగా త్రిదోషజన్య జ్వరానికి హరిద్ర, నింబ, ముస్తక, త్రిఫల, దేవదారు, కటురోహిణి, పటోలపత్ర ఔషధుల మిశ్రిత కషాయాన్ని వాడాలి. దగ్గు, ఆయాసం గలవారికి నాగబల, కంటకారి, నాగర, గుడూచి, పుష్కరులను కలిపి గుండ చేసి ఇస్తే జ్వరంతో పాటు ఈ బాధలు కూడా తగ్గిపోతాయి. కఫవాత జ్వరాలతో బాధపడుతున్న వారికి దాహం వేస్తే వెచ్చని నీరే తాగాలి. విశ్వ, పర్పటక, ఉసిర, ముస్త, చందనాలను మరిగించి చల్లార్చి వడకట్టగా మిగిలే నీటిని ఇవ్వాలి. దానివల్ల దాహం, జ్వరం, మంట, వాంతులు తగ్గుతాయి. వాతజన్య జ్వరానికి పంచమూల, బిల్వ కషాయం బాగా పనిచేస్తుంది. పిప్పలి వేరు ఆకలి పెరగడానికి దోహదం చేస్తుంది. వాత జ్వరానికి గుడూచి, విశ్వల కషాయం కూడా బాగా అడ్డుకట్ట వేస్తుంది. పిత్త జ్వరాన్ని పర్చట, నింబ కషాయంతో తేనె అనుపానంగా అమరిన మందు అదుపులోకి తెచ్చి పారద్రోలగలదు. తిక్త, పాట, పటోల, విశాల, త్రివృత, త్రిఫలాల కషాయం పాలతో కలిపి తీసుకుంటే ఏ జ్వరమైనా దిగిపోతుంది. ఫలితకేశ, కర్ణశూలలకు ఉపచారాలు. వెంట్రుకలన్నీ రాలిపోయిన వానికి 7 రాత్రుల పాటు ఏనుగు దంతాన్ని కాల్చిన బూడిదను రసాంజనంతో మేకపాలతో కలిపి నెత్తికి పట్టించి ఉంచితే 8వ రోజు తెల్లారేసరికి జుట్టు మొలిచి ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది కూడా. 1/4 వంతు భృంగరాజ రసానికి పూర్తి నూనెను, గుంజభస్మాన్ని కలిపి రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది. చంద్రలుప్తను ఎలా మాంసి, కుష్ట, మురాల ముద్దతో బాగా రాపిడి చేసి దాని నిండా గుంజాఫలాన్ని పూతగా పూస్తే వెంట్రుకలు మరలా పుట్టి పెరుగుతాయి. మామిడి టెంకలను పొడిగా చేసి తలపై పూసుకుంటే జుట్టు బలపడి అందంగా తయారవుతుంది. కరంజ, అమలక, ఎలా లాక్షలను తలకి రాసుకుంటే ఎర్రబడ్డ జుట్టు మరలా నల్లబడుతుంది. విడంగా, గంధపాషాణ, మనస్సులను మందు కోసం శుద్ధి చేసిన నూనెతో కలిపి దానికి 4 గింతల పరిమాణం గల గోమూత్రంలో వేసి బాగా కలియబెట్టి తలపై చిలకరిస్తే పేర్లు, చుండ్రు నశిస్తాయి. అప్పుడే కాల్చిన శంఖం బూడిదని, సీసపు రజనుని నీటితో కలిపి ముద్ద చేసి తలకి పట్టిస్తే జుట్టు నున్నగా, నల్లగా నిగనగలాడుతూ ఉంటుంది. భృంగరాజ, ఇనపరజను, త్రిఫల, బీజపూరక, నీలి, కరవీరలను సమపాలలో తీసుకొని ఆ మొత్తానికి సమాన పరిమాణంలో బెల్లం కూడా గైకొని బాగా ఉడికించి 1 ముద్ద తయారు చేసి తలకి రాసుకుంటే తెల్లబడ్డ జుట్టంతా మరలా నలుపు సంతరించుకుంటుంది. అలాగే మామిడి టెంక, త్రిఫల, నీలి, భృంగరాజ, కాల్చిన ఇనపరజను, కంజికల మిశ్రమం కూడా వెండి జుట్టును నల్లగా మారుస్తుంది. చక్రమర్ధక బీజాలు, కుష్ట, ఎర్రండవేళ్ళు కలిపి బాగా వేడి చేసి ఉన్న కంజిక, ఇనపరజనుల మిశ్రమంతో కలిపి ముద్ద చేసి తలపై కానీ నుదుటిపై కానీ మృదువుగా రాస్తే ఎలాంటి తలనొప్పైనా పోతుంది. గడ్డ ఉప్పు, వచ, హింగు, కుష్ట, నాగేశ్వర, శతపుష్ప, దేవదారు మూలికలను నూనెలో వేసి ఉడికిస్తే ఒక ఔషధీయ తైలం తయారవుతుంది. ఇందులో 1/4 వంతు ఆవు పేడను పిండగా
వచ్చిన పలుచటి నీటిని కలిపి ఒక చుక్క చెవిలో రాలిస్తే ఎలాంటి చెవిపోటైనా అదృశ్యమవుతుంది. చెవి దుర్వాసన, లాడి కారుట, పురుగులు చేరుట వంటి సమస్యలు గడ్డలుప్పును మేకమూత్రంలో కరిగించి చెవిలో పోస్తే పూర్తిగా నశిస్తాయి. ఉత్త గోమూత్రాన్ని చెవిలో 2 చుక్కలు వేసినా, మాలతీ పూల ఆకుల రసాన్ని వేసినా దుర్వాసన కలిగించే లాడి చెవి నుండి కారుట ఆగిపోతుంది. కుష్ఠ, మాస, బృహతి, అశ్వగంధ, మరీచ, తగర, పిప్పలి, అపమార్గ, శ్వేత, సర్షప, యవ, తెలల ముద్దను గడ్డలుప్పు తేనెలతో కలిపి శిశ్నంపై రాస్తే దానిలో చురుకుతనం పుడుతుంది. చేతులపై రాస్తే అక్కడి పక్షవాతం పోతుంది. చెవులపై రాస్తే అవి పెరిగి వెనుకడి కూడా పెరుగుతుంది. ఆవ నూనెను భల్లాటక, బృహతి, దాడిమ ఏదైనా బెరడులతో కలిపి ఉడికించిన ముద్దను బాగా చల్లార్చి గోరువెచ్చగా ఉండగా శిశ్నానికి రాస్తే దాని పొడవు పెరుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి.